షుగర్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఎక్కడ చక్కెర పెరుగుతుందోనని స్వీట్లు, పళ్ళు, మిఠాయిలు మొత్తంగా మానేస్తూ ఉంటారు. అన్నం కూడా మానేసి ఒట్టి చపాతీలు తినడానికి, రాగి ముద్దలు తినడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి షుగర్ జబ్బు ఉన్నంత మాత్రాన ఆహారంలో కఠినమైన పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. కడుపు నిండుగా తింటూనే షుగర్ని చక్కగా అదుపులో ఉంచుకునేందుకు రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు పేరులోని తీపి. ఒక్కసారి దీని బారిన పడితే ఇక జీవితమంతా చేదే. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోని ఆహారాలను చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమను కల్పిస్తుండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మధుమేహం మన అదుపులో ఉంటుంది. అయితే షుగర్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో అన్న అనుమానాలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఆ సందేహాలతోనే ఆహారంలో సబాలక్ష పథ్యాలు పాటించడం మొదలు పెడతారు. అన్నం మానేస్తారు, ఒట్టి చపాతీలనే తీసుకుంటారు. స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉంటుంటారు. నిజానికి షుగర్ జబ్బుకు పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆహారాలను తీసుకుంటూనే ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుందని చెబుతారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా మనం ఆహారంలో తగ్గించాల్సినవి ఏంటంటే నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించాలి. తర్వాత అన్నం అనేది క్వాంటిటీ తగ్గించాలి, అంటే మోతాదు తగ్గించాలి. తర్వాత తీపి వస్తువులు అనేది పూర్తిగా మానివేయాలండి. ఎస్పెషల్లీ టీ, కాఫీలో షుగర్ వాడటము, స్వీట్స్, తేనె వస్తువులు, జెల్లీస్, జామ్స్ అలాంటివన్నీ పూర్తిగా తగ్గించాలి. ఓన్లీ రైస్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు, కానీ మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు జనరల్గా మనకు మార్కెట్లో దొరికేవి ఏంటంటే అన్ని పాలిష్డ్వే దొరుకుతున్నాయి. పాలిష్డ్ కాకుండా పొట్టుతో కూడిన ఆహారము, అంటే ఇప్పుడు రైసే తినొచ్చు, ఉట్టి రైసే తీసుకోవచ్చు, కానీ అది పూర్తిగా మనం పాలిష్డ్ రైస్ దొరుకుతుంది కాబట్టి అట్లా కాకుండా బ్రౌన్ రైస్ అని కొంచెం పొట్టు తక్కువ తీసిన రైస్ తీసుకుంటే రైస్ ఒక్కటే మనం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ పాలిష్డ్ రైసే మనం తీసుకుంటున్నట్టయితే ఒక పూట రైస్ తీసుకొని రెండో పూట అంటే నైట్, రాత్రిపూట డిన్నర్లో మాత్రము ఖచ్చితంగా గోధుమలు కానీ జొన్నలతో చేసింది కానీ మనం తీసుకోవటం మూలాన మనకి అన్ని రకాల పోషకాలు అనేవి వెళ్తాయి. మనం తగ్గించి తీసుకోవాల్సిన పండ్లు ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు అరటిపండు, సపోటా, సీతాఫలం, ద్రాక్ష ఇవి మాత్రము ఎస్పెషల్లీ తగ్గించి తీసుకోవాలి. అది షుగర్ లెవెల్స్ చూసుకొని తీసుకోవాలి. షుగర్స్ కనుక అధికంగా ఉంటే వీటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది. కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజు వాళ్ళ ఆహారంలో ఒక రకమైన పండు ఖచ్చితంగా తీసుకోవచ్చు. జామకాయ కానీ, బొప్పాయి కానీ, దానిమ్మ కానీ, పుచ్చకాయ కానీ ఇలాంటివి రెగ్యులర్గా వాళ్ళ ఆహారంలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అయితే పండ్ల రసాలు అంత అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే మనం దాన్ని రసంగా చేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకున్నప్పుడు దానిలో ఉన్న పీచు మొత్తం పోతుంది. డయాబెటిక్ పేషెంట్కి రావాల్సిన అన్ని పోషకాలు అనేవి రావు. అదే యాజ్ ఇట్ ఈజ్గా పండు రూపంలో తీసుకున్నట్టయితే పీచుతో పాటు అన్ని పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అన్నీ కరెక్ట్గా అందుతాయి పేషెంట్కి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మానాల్సిన పని లేదు. బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకుని తినొచ్చు, లేదా పాత బియ్యాన్ని వండుకోవడము మంచిదే. పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ధాన్యాలను తరచుగా తీసుకోవాలి. కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచు పదార్థాలు తప్పకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. నిర్ణీత సమయాల్లో భోజనం చెయ్యాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. తియ్యని పిండి పదార్థాలు, వేపుడు వంటకాల్ని బాగా తగ్గించాలి. పాలు, పాలతో చేసిన వంటకాలు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, మరమరాలు, గోధుమలు, సేమియా వంటి వాటిని తరచుగా తీసుకోవచ్చు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి.
షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, సేమ్ టైంలో తీసుకోవటం మూలాన షుగర్స్ హెచ్చుతగ్గులు జరగకుండా ఉంటుంది, క్రమంగా షుగర్స్ కంట్రోల్గా ఉంటాయి. అలాగే కొంతమంది వేసుకునే మెడిసిన్ కూడా ఆహారానికి, కొంతమంది ఆహారం తిన్న తర్వాత వేసుకుంటారు, కొంతమంది ఆహారానికి ముందుగా వేసుకుంటారు. అలా కాకుండా డాక్టర్ ఏ టైంకి అయితే మెడిసిన్ వేసుకోమన్నారో అది కరెక్ట్గా ప్రతిరోజు అదే టైంకి వేసుకోవటం అలవాటుగా చేసుకోవాలి. అలా చేయటం మూలాన షుగర్స్ హెచ్చుతగ్గులు అనేది మనం అరికట్టగలుగుతాం. షుగర్ పేషెంట్స్ రోజువారీ డైట్ ప్లాన్ ఉదయము పెసరట్టు కానీ, ఇడ్లీ కానీ, తర్వాత నూనె లేని ఆహార పదార్థాలు ప్రిఫర్ చేయటము చాలా మంచిది. తర్వాత మధ్యాహ్నం మాత్రము రైస్ క్వాంటిటీ తక్కువ, తర్వాత కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. నూనె తక్కువ ఉండే కర్రీస్ తీసుకోవటం మూలాన తన షుగర్స్ పెరగకుండా ఉంటాయి. తర్వాత వెన్న తీసిన మజ్జిగ, పెరుగు అలాంటివి రెగ్యులర్గా వాడచ్చు. తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు స్నాక్స్ కింద జంక్ ఫుడ్ అలాంటివి ప్రిఫర్ చేయకూడదు. ఇంట్లో చేసుకునే చెక్కలు అలాంటివి ప్రిఫర్ చేయకుండా ఉడికించిన శనగలు కానీ, పెసలు, అలసందలు, రాగులు, ఓట్స్, పచ్చికూరగాయ ముక్కలు ఇలాంటివి తీసుకోవటం మూలాన వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు షుగర్ పేషెంట్స్. ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే షుగర్ మూలాన వచ్చే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. నైట్ టైం వచ్చేసరికి ఏదైనా బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే జొన్నాన్నం కానీ, లేకపోతే పుల్కాలు కానీ, లేకపోతే రైసే కొంచెం పట్టు తగ్గించింది తీసుకోవటం మూలాన షుగర్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి. మధుమేహ బాధితులు నిత్యం రాగి మాల్టును తీసుకోవడం చాలా మేలు. మొలకెత్తిన రాగులలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది, పీచు పదార్థం కూడా ఉంటుంది. ప్రతిరోజు 3 పూటల పూటకు 1-2 చెంచాల పొడి చొప్పున గ్లాసు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకొని క్రమం తప్పకుండా త్రాగాలి. జొన్న పేలాలు, జొన్న రొట్టెలు, వేడివేడి మొక్కజొన్న గింజలు మధుమేహులకు చాలా మంచిదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తరచూ తీసుకోవాలి. ప్రతిరోజు పండిన తియ్యని తాజా బొప్పాయి పండుని భోజనానంతరం నేరుగా గాని, తేనెతో కలుపుకొని గాని తినాలి. ఈ అలవాటు షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్ మొదటిగా చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ముందు ఓవర్ వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గటం మూలాన షుగర్స్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ స్వీట్స్, తర్వాత లివరు, వేట మాంసము, కూల్ డ్రింక్స్, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడి పండు, ద్రాక్ష, తర్వాత వీళ్ళు రెగ్యులర్గా దూరంగా ఉండాల్సింది ఏంటంటే పాలిష్డ్ ఫుడ్కి, జంక్ ఫుడ్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఏదైనా ఆహారం తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కొలుస్తాం అనమాట. సపోజ్ రైస్ ఉన్నదనుకోండి, ఇట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. స్వీట్స్కి వచ్చేసరికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, కానీ వెజిటేబుల్స్కి వచ్చేసరికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఏదైతే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ షుగర్ పేషెంట్స్ తక్కువ తీసుకోవాలి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన షుగర్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి. తర్వాత క్యాలరీస్ అనేవి ఎక్కువ, అంటే మెయిన్ క్యాలరీస్ చేసే పనిని బట్టి ఆహారం తీసుకోవాలి. ఒకవేళ షుగర్ పేషెంట్ సెడెంటరీ వర్కర్ అయితే, అంటే ఎక్కువ పని చేయకుండా కూర్చొని ఉండే పని అయితే కనుక వాళ్ళు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆ క్యాలరీస్ కనుక ఎక్కువ చేసే పని కంటే ఎక్కువ పెరిగితే షుగర్స్ ఖచ్చితంగా పెరిగిపోతాయి. సో ఆ వెయిట్ పెరగకుండా షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవటము చాలా ఇంపార్టెంట్. మెంతుల్ని మధుమేహులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. మెంతి పొడి బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. రోజుకు 25 గ్రాముల మెంతులు అంటే 12.5 గ్రాములు మధ్యాహ్నం భోజనానికి ముందు, మళ్లీ 12.5 గ్రాములు రాత్రి భోజనానికి ముందు నీళ్లతో గాని, మజ్జిగతో గాని వాడాలి. మెంతుల పొడి తీసుకున్న 15 నుండి 20 నిమిషాల అనంతరం భోజనం చెయ్యాలి. ఇది చక్కెర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చెయ్యాలి. నడవడం, జాగింగ్, బైసైక్లింగ్, బ్యాడ్మింటన్, షటిల్ కాక్ ఆడటం, ఈత కొట్టడం మంచిది. వీలైతే ధనురాసనం, పశ్చిమోత్తాసనం, సర్వాంగాసనం వంటి ఆసనాలని సాధన చేయడం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది.